మాట చెప్తుంటే కొంతమంది చేసిన ఈ బాధ అనిపిస్తుంది. ఆయన నన్ను తిట్టినా పర్లేదు, కానీ బాధ అనిపిస్తుంది అది. ఎందుకంటే ఒక మనిషిని మనకు కావాలని మనం పెట్టి మళ్ళీ మనిషిని పట్టించుకోకుండా వెళ్తే ఎలాగుంటుంది అనేది ఆ బాధ నాకు ఉంటుంది. అందుకే నేను ఈరోజు మాట్లాడాలి. ఆయన నన్ను ఏమన్నా పర్లేదు మాట్లాడాలని డిసైడ్ అయ్యా. అవకాశవాదం రాజకీయం చేయకూడదు. అవకాశవాదం కాదు, అవసరమైనప్పుడు మనం ఆ ఇంటి గడప తొక్కాం, అవసరం తీరిపోయినప్పుడు మనం ఇలాగ అటు వెళ్ళిపోకూడదు. కనుక దయచేసి ఎవరైతే వెళ్ళారో, నేను దిల్ రాజు గారిని సూటుగా అడుగుతున్నా, మీకు చెప్పారు కదా సార్, సుప్రియ గారు మీకు చెప్పారు కదా, కిరణ్ గారు మీకు చెప్పారు కదా, అనిల్ గారు, అమ్మిరాజు గారు, మీరు మాట్లాడేటప్పుడు ఒక్క మాట అయినా సరే మీరు థ్యాంక్స్ చెప్పగలిగారా? గవర్నమెంట్ సెటిల్మెంట్ చేసింది ఆయన చెప్పారు ట్విట్టర్లో, ఇమ్మీడియట్లీ థ్యాంక్స్ రేవంత్ రెడ్డి గారికి. ఇండస్ట్రీలో ఒక పెద్ద దాసనారాయణ గారి తర్వాత ఒక పెద్ద మనిషి మనకు అగాధం వచ్చినప్పుడు ఒక పెద్ద మనిషి కావాలి. ఆ పెద్ద మనిషిగా మన చిరంజీవి గారిని మీరు ఉండమని మనం రిక్వెస్ట్ చేసుకుంటున్నప్పుడు ప్రతి విషయం మనం చెప్పినప్పుడు, కష్టాలు చెప్పినప్పుడు సుఖం కూడా చెప్పాలి. మంచిగా జరిగింది కదా, ఆనందిస్తాడు కదా, ఆయన సంతోషపడతాడు కదా, థ్యాంక్స్ చెప్తాడు కదా. ఇదేమి రాజకీయం అండి ఇది? ఈ రాజకీయాల ఒకటి అంటే ఇక్కడ కూడా ఇది అది ఎందుకంటే వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా నేను, వాళ్ళ విజ్ఞతకి నేను వదిలేస్తున్నా. ఎందుకంటే నాకు బాధ అనిపించి ఇది చిరంజీవి గారు నన్ను ఏమన్నా పర్లేదు కానీ నాకు బాధ అనిపించి నేను మాట్లాడేది. నాకు బాధ అనిపించింది. ఎందుకంటే మేము ఇప్పుడు ఒక మనిషిని నమ్మామంటే ప్రాణం పెట్టాలి. ఒక మనిషి చేస్తున్నాడు అంటే ఆ మనిషిని పూర్తిగా నమ్మామంటే ప్రాణం ఇచ్చాలి, ఉండాలి. అంతేగాని మనం అవసరమైనప్పుడు వదిలేయడం కాదు ఇది. నాకు